హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీబాబీ స్టైల్స్. ముందుగా మనకి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది పిండి వంటలే కదా. పిండి వంటల కంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవడం, బెడ్షీట్లన్నీ వాష్ చేసుకోవడం, పైన గిన్నెలన్నీ తీసి మళ్ళీ కడిగి మళ్ళీ పైన పెట్టేసుకోవడం. అసలు మనకు సంక్రాంతి స్టార్ట్ అయింది కానీ December 31 నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడం, న్యూ ఇయర్స్ అని, పొంగలు, భోగి, కనుమ, ఈ 3 days ఫెస్టివల్ కూడా 16 days 17 days జరుగుతాయి మనకి. అందులోనూ వేరే ఊర్లలో ఉండి చదువుకునే వాళ్ళు, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు, వేరే ఎక్కడో ఉంటూ జాబ్ చేసుకుంటూ సొంత ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్స్ అన్నీ. అయితే చెల్లి కూడా హాస్టల్ నుంచి ఎర్లీ మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. మార్నింగ్ లేవగానే చెల్లి వీడియో కాల్ చేసి అమ్మ ఇట్లా పిండి వంటలు చేస్తుంది అనగానే, అబ్బా నేను మిస్ అయ్యానేంటి అని చాలా ఏంటి అని అంటుంటే, అమ్మ ఈలోపే ఏముంది దానిదేముంది, చెల్లి వీడియో తీసి పంపిస్తుంది కదా, దాన్ని మీ వ్యూయర్స్కి మనం ఎలా కారపూస చేస్తామో వాళ్ళకు కూడా చూపించు, వాళ్ళు ఎలా చేస్తారో కామెంట్లో చెప్తారు కదా అనేసి ఐడియా ఇచ్చిందనమాట. చూశారు కదా, మా అమ్మమ్మ అయితే ఇక్కడ కరపూసలు అరిసెలు చేస్తుంది. మా అమ్మమ్మకి మాకు ఒక లైక్ చేయండి. మీరు ఏమేమి పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆగండి, మా అమ్మమ్మకు నాకు ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్ అందరికీ.